అదే డ్రామాని మళ్ళా ఇక్కడ ఎన్నికలు 26 రోజులుగా మళ్ళా ఇక్కడ ప్లే చేశారు. గతంలో ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారి మీద నందిగాంలో రాయి పెట్టి కొడితే, ఆయన మీద రాయి పెట్టి దాడి చేస్తే సిఎస్ఓ అడ్డుపడితే సిఎస్ఓ తలకి గాయమైంది. కానీ అక్కడ 307 కేసులు లేవు, నామకే వాస్తే కేసులు పెట్టారు. ఎందుకంటే చేసింది వైసీపీ, అక్కడ ఎమ్మెల్యే అనుచరులు కాబట్టి. ఎర్రగొండపాలెంలో చంద్రబాబు గారి మీద రాళ్ల దాడి చేశారు గతంలో, దాని మీద ఎటువంటి కేసులు లేవు. కానీ ఇక్కడ చిన్న గులకరాయి, ఆర్గనైజర్ గులకరాయి తగిలిందంట సీఎంకి, దాని మీద 307 కేసు. పక్కన ఉన్నటువంటి వ్యక్తి వెల్లంపల్లి సీనుకి కాలు మీద రాయి పెడితే కంటికి పెద్ద కట్టు కట్టాడు. కాలుకి కన్నుకి సంబంధం ఏంటో మరి వైసీపీ మేధావులు చెప్పాలి. దానికి మళ్ళీ పెద్ద టీము, సజ్జల రామకృష్ణారెడ్డి బుట్టడు పళ్ళు తీసుకెళ్ళి మీడియా ముందు సానుభూతి. నేను అడుగుతా ఉన్నా, కాలు మీద జగన్మోహన్ రెడ్డికి తరిగిన రాయి నీ కాలు మీద పడితే కంటికి గాయం ఎలా అయింది? వెల్లంపల్లి ఎంత పెద్ద ప్లాస్టర్ కట్టాడు, మీడియాలో కూడా వచ్చినాయి. కన్నుకి గాయం అయిందంటే మా కార్పొరేటర్గా తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి చెన్నుపాటి గాంధీకి గాయమైతే మొత్తం ఒళ్ళంతా రక్తం వచ్చి కన్నే పోతే దాంట్లో కూడా 307 కేసు కట్ల, 324 ఏదో పిచ్చి కేసులు కట్టారు. అంటే తెలుగుదేశం వాళ్ళు ఏమో కళ్ళు కాదు, తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు గారి మీద దాడి చేస్తే దాడి కాదు, వైసీపీ ఆర్గనైజ్డ్ క్రైమ్లో కూడా, ఆర్గనైజ్డ్ దాడిలో కూడా ఇవాళ 307 కేసులు పెట్టి దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. సిబిఐ ఎంక్వైరీ వేయాలని ఎలక్షన్ కమిషన్ కూడా కోరుతాము. మొత్తం నిగ్గు తేలాలి, నిజాలు నిగ్గు తేలాలి. వైసీపీ అంటున్నట్టు, పోలీస్ అంటున్నట్టు అంత పెద్ద వ్యక్తి మీద దాడి జరిగితే ఎందుకు నిందితుల్ని ఇవాళకి పట్టుకోలేకపోయారు? సీతారామాంజనేయులకి తెలిసి, ఇంటెలిజెన్స్ చీఫ్ అయినటువంటి సీతారామాంజనేయులు ఆధ్వర్యంలోనే ఇదంతా కూడా జరిగినాయి. సీతారామాంజనేయులు కాల్ డేటాని, వెల్లంపల్లి కాల్ డేటాని, కేసినేని నాని కాల్ డేటాని మొత్తం బయటికి తీస్తే మొత్తం బయటకు వస్తుంది వ్యవహారం మొత్తం. మీరు ఇవాళ సిబిఐ ఎంక్వైరీ కానీ, సరైన విచారణ కానీ మీరు చేయకపోతే నెల రోజుల తర్వాత వచ్చే మా ప్రభుత్వమే దీని మీద విచారణ చేయిస్తాం, నిజాలు నిగ్గు తేలుస్తాం, విడిచిపెట్టే ప్రసక్తి లేదు. రేపు మా ప్రభుత్వం వచ్చినాక, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక ఖచ్చితంగా ఇలాంటి ఆర్గనైజ్డ్ సానుభూతి కోసం చేసే వ్యవహారాలన్నింటినీ, దాంట్లో ఇన్వాల్వ్ అయిన పోలీస్ అధికారుల్ని, ఎవరుంటే వాళ్ళని మొత్తాన్ని బయటకు తీయటం ఖాయం. ఖచ్చితంగా విచారణ జరగాల్సిందే, నిజాలు నిగ్గు తేలాలి, ప్రజలకి తెలియాలి. ఇళ్లల్లో కూర్చొని ప్రతిపక్షాల మీద బురద చల్లటం కాదు.